ఎన్నో ఏళ్లుగా చేగుంట ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి కళ నెరవేరిందని మెదక్ ఎంపీ రఘునందనరావు తెలిపారు. చేగుంట రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి DRM సంతోష్ కుమార్ వర్మతో కలిసి భూమి పూజ చేశారు. చినశంకరంపేట మండలం తాండా సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి రాకపోకలకు సహకరించాలని సెక్రూ నాయక్ ఎంపీ రఘునందనరావును కోరారు. శాలిపేట నుండి నార్సింగ్ వచ్చే రోడ్డు పనులు చేపట్టాలని, త్వరగా పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నార్సింగ్ మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఎంపీ రఘునందనరావుకు వినతి పత్రం అందజేశారు. रायलसीमा एक्सप्रेस और देवगिरी एक्सप्रेस दो एक्सप्रेस के लिए 5-5 मिनट रोकने के लिए बहुत समय से हमारा मांग है DRM सर। मेरा ये विनती मैं ऑनरेबल रेलवे मिनिस्टर के सामने भी रखा था। आप थोड़ा दिल बढ़ा करके 5-5 मिनट के लिए देवगिरी एक्सप्रेस और रायलसीमा एक्सप्रेस को भी रोकने के लिए कोशिश करना बोल के हमारा विनती है सर, रिक्वेस्ट है आपसे। वैसे ही सर मैं इधर और एक प्लेटफॉर्म होना बोल के बहुत साल से, जब से मैं बाई इलेक्शन में MLA जीता था, जब से मैं विनती कर रहा था सर। अभी डबलिंग का प्रोग्राम आगे बढ़ रहा, वो डबलिंग का हिसाब से हमारे को सेकंड प्लेटफॉर्म आता बोल के मेरे को ये है सर। वैसे ही गवर्नमेंट ऑफ इंडिया ने मुदोल से लेकर दोन तक डबलिंग प्रोजेक्ट जो लिया है 3,800 కోట్ల రూపాయల డబ్బులతోటి ముదోల్ నుంచి డోన్ వరకు, కర్నూలు జిల్లా డోన్ వరకు ఇదంతా రైల్వే లైన్ అంతా డబ్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టింది 3,800 కోట్ల రూపాయలతో. ఆ డబ్లింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా మన చేగుంట కూడా ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి అభినందనల మధ్యలో, శుభాకాంక్షల మధ్యలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మాకు మంజూరు చేసినటువంటి ఈ ROBని మరియు మసాయిపేట్ స్టేషన్ మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 228 స్థానంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మరియు లిమిటెడ్ హైట్ సర్వే నిర్మాణం ₹48.77 కోట్ల వ్యయంతో మంజూరు చేయబడిన ఈ ప్రాజెక్ట్ భద్రత మరియు పురోగతి పట్ల భారతీయ రైల్వే అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. ప్రస్తుతం ఉన్న లెవెల్ క్రాసింగ్ లో ప్రతిరోజు 1.27 లక్షలకు పైగా వాహనాల ట్రాఫిక్ భారీగా ఉంటుంది. ఇది రోడ్డు మరియు రైలు వినియోగదారులకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. దీని తొలగింపు కేవలం మౌలిక సదుపాయాల మెరుగుదలకు మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే దిశగా ఇది కీలకమైన అడుగు. కొత్త ROB మరియు LHS వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. అవంటే రోడ్డు మరియు రైలు ప్రయాణికులందరికీ మెరుగైన భద్రత, జాతీయ రహదారి 44 కి అనుసంధానించే ప్రధాన జిల్లా రహదారి అయిన రద్దీగా ఉండే చేగుంట మేదక్ రోడ్డులో వాహనాలు సజావుగా మరియు అంతరాయము లేకుండా కదలిక. కీలకమైన సికింద్రాబాద్ ముద్గేడ్ సెక్షన్లో రైలు